తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి మోహన్ రెడ్డి, అన్నూరు మునిరత్నం ఆచార్యుడు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ కుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మున్నాథ్ రెడ్డి, కాస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండా చెంగారెడ్డి, శంపూల హరనాథ్, పొన్నాల, జేచిరెడ్డి, సుబ్రహ్మణ్యరెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. Bala balo
వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రతి శుక్రవారం అలివేలు మంగాపురంలో పద్మావతి అమ్మవారి దగ్గర నగర సంకీర్తన జరుగుతుంది. ఈ యొక్క నగర సంకీర్తన పురాతనం నుంచి భక్తి శ్రద్ధలతో నీరాజనంతో ఈ యొక్క భజన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కొలువైనటువంటి తిరుపతిలో గోవిందస్వామి గుడికాడ ప్రతి శనివారము 4:50 నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క నగర సంకీర్తన పురాతనం నుంచి భక్తి శ్రద్ధలతో నీరాజనంతో వెదజల్లుతున్నది. దైవం మన కాడ భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భజన ఉంటుంది, భజన ఉన్న చోట జనం ఉంటారు. ప్రతి ఒక్కరూ పలు కష్టాలు పలు సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ యొక్క నగర సంకీర్తన కదా కేవలం 1 గంట మీ యొక్క కష్టాల స్వామికి ఆయన విన్నపించుకొని మీ కష్టాలు జల్లుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క నగర సంకీర్తన ప్రతి శుక్రవారం అలివేల మంగాపురంలో, ప్రతి శనివారం తిరుపతి అయినటువంటి గోవిందస్వామి గుడి దగ్గర మాడి వీధుల్లో నగర సంకీర్తన జరుగుతుంది. విశేషంగా భక్తులు ఎక్కువ మంది పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజన పాల్గొనాలని కోరుకుంటున్నారు. నా పేరు వెంకటాద్రి శ్రీ వెంకటేశాయ. మన తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం తిరుమల పాదాల చెంత తిరుపతి పట్టణం నందు శ్రీ గోవిందరాజ స్వామి గుడి మాడవీధులలో శ్రీ నగర సంకీర్తన కార్యక్రమం రాయలసీమ రంగస్థల కళాకారులచే మరియు భక్త మండలిచే ఎంతో వైభవముగా ఈ యొక్క కార్యక్రమం పురాతనం నుంచి జరుగుతున్నది. మధ్యలో కొంతకాలం ఈ కరోనా కారణంగా అంతరించిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని మా భక్త మండలికి తలంచి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఎంతోమంది భక్తులు ఒక 15-20 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 100 మంది దాకా భక్తులు వస్తున్నారంటే దైవభక్తులు అందరూ పాల్గొని దైవ కృపకు అందరూ పాత్రలు కాగలరని వారి మనములను తలంచిన కష్టములు సుఖములు అన్నీ దేవునికి విన్నవించి ఎంతో పుణ్యక్షేత్ర కార్యక్రమంలో పాల్గొనాలని మా భజన మండలి తరఫున మరియు రాయలసీమ రంగస్థల కళాకారులచే ఈ కార్యక్రమం ఎంతో ముందుకు తీసుకువెళ్లాలని మేము కోరి ప్రార్థిస్తున్నాము. ఓం నమో శ్రీనివాసాయ. భక్తాదులకి అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ విచ్చేసిన భజన బృందం అయితేమి, కళాకారులు అయితేమి, వీడియో వారు అయితేమి అందరికీ విజ్ఞప్తి. ముఖ్యమైనది ఏమనగా ఉదయం 4 గంటలకు లేచి ప్రతి శనివారము ప్రతి శుక్రవారము క్రమం తప్పకుండా భక్తులందరూ వచ్చి నామ సంకీర్తనలో పాల్గొంటున్నారు. వారికి ఆ దేవదేవుడు ఆశీర్వాదం ఎల్లవేళ ఉంటుంది. మరొకటి, ఉదయాన్నే లేవగానే ఏదైనా ఒక కీర్తన వల్ల మనకు ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా ఈ భజన కీర్తనలు తెలుసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఈ భజన బృందంలో పాల్గొనవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. ఈ బృందాన్ని ముందుకు నడిపిస్తున్న మన గుండాల గోపీనాథ్ అన్న గారు, ఆయన ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇక్కడ భజన బృందం జరుగుతుంది. కావున ಎಲ್ಲರೂ భక్తులందరూ ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఈ బృందంలో పాల్గొంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకు ఉండేటువంటి బీపీ షుగర్లన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. దీనివల్ల వాళ్ళ పాప ఏమైనా ఉన్నా కూడా మనస్తాపం ఉన్నా కూడా చాలా మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఉదయాన్నే లేయగానే నారాయణ గోవింద అనేది మన పూర్వీకులు అంటున్నారు. అది మరవకుండా ఇప్పుడు మహానుభావుడు గోపీనాథన్ ఆధారంలో ఇక్కడ మా నోట అనిపిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటి కూడా భగవంతుడు మనకు మంచి చేయాలని కోరుకుంటూ